వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భోగాపురంపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు. వైసీపీపై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలు. ఎప్పటిలాగే క్రెడిట్ చోరీ చేస్తున్న టీడీపీ. భీమిలి వైసీపీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తమపై చెన్నైలో పెట్టిన కేసు గురించి స్పందించారు జనసేన మాజీ ఇన్ఛార్జి శ్రీమతి వినిత కోట భర్త చంద్రబాబు కోట. ఈ కేసులో తమపై జరిగిన రాజకీయ కుట్ర గురించి వివరించారు ఆయన. అందరికీ నమస్కారం. నేను మీ కోట చంద్రబాబు, శ్రీకాళహస్తి నుండి. మా పైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాను. ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ప్రైమా ఫేషియా ఏమేం కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు 53 రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ప్రైమా ఫేషియల్ కావాలి, హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి 1 టౌన్ సిఐ గోపి చెన్నై 7 వేల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయక ముందే, మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు. కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే, మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు, లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయకముందు, మేము కోర్టుకు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే, అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్యనా హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అట్లా చేశారు ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే, ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా, ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు, ఏమేం విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు. అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కేసు పూర్తిగా ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో, ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనికి ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు. అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు, మేము తీసుకెళ్లి అక్కడ వేయలేదు. అనంతపురం జిల్లాలో మరోసారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పెద్దపప్పూరు మండలం నామనాకపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ జాతర కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని కుట్రపూరితంగా అడ్డుకున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా జేసీ ఆదేశాలతో పదే పెద్దిరెడ్డిని పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారని అంటున్నారు వైసీపీ పార్టీ నాయకులు.
ఈడే ఉన్నాడమ్మా, ఈడే ఉన్నాడు. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకోండి. ప్రచారం నాకు అట్లుంది నువ్వేం చెప్పాలి. తిరగల్లో టెంపుల్కి వచ్చినా టెంపుల్కి అయితే ఎప్పుడో సార్ వచ్చింది. అవన్నీ కాదు అయితే ఇప్పుడు సిచ్యువేషన్ వాళ్ళు అన్ని ఎదురు నేను వచ్చారా వాళ్ళు కూడా కట్టే చేస్తారా? ఏంది ఆ చేతులు పట్టుకుంటే ఇంకేది ఎవరు నువ్వు బెదిరించా అయిపోయింది. టెంపుల్ అయిపోయింది. వచ్చారు చూసిపోతా మీరు వేరే దానికి అందరికీ అదే ఉంది. అల్లో లేదు, వేరే దానికి లేదు. టెంపుల్ దర్శనం ఎవరు చెప్పినారు? అల్లో లేదు, నేనే చెప్తాను. నేనే కొడతాను. పోలీస్ ఆఫీసర్ మీ ఆఫీసర్ మీ ఆఫీసర్ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలా? ఆ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలా? అట్లా నేను చెప్పాను. టెంపుల్ వచ్చారు ఇదే అయిపోయారు వెళ్ళండి అని చెప్పాను. దాన్ని కోఆపరేట్ చేయండి. నేను కాదండి. కాఫీ ఎంత కాగల ఇప్పుడు కాఫీ అంతమంది వచ్చినారు. కాఫీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. ఏం ప్రాబ్లం లేదు, మీరు క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ అనేది కాదు, క్రియేట్ చేయక లేకపోతే చూసుకోవాలి. లేదు మేము అంతా క్రియేట్ చేయాలి. అవసరం నన్ను పోవాలని చెప్తే నేను పోతాం. అడిగిన వాళ్ళతో నాకేం నువ్వు ఎక్కడ వాళ్ళు ఎక్కడే మాకు వాళ్ళని అడిగినా నువ్వు ప్రజాప్రతినిధి వాళ్ళ ప్రజాప్రతినిధి వాళ్ళ మాటలు మాకేం అవసరం? అతను అవసరం లేదు. ఏంది భోగాపురంపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే
ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇదిగోండి, భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విమానాశ్రయ నిర్మాణం జరగాలి, విశాఖపట్నం విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలని తలపెట్టి 4, అది కూడా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డేటెడ్ 27/1/2016, ఏదైతే సైట్ క్లియరెన్స్ భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ని అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కె సాంబశివరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారికి రాస్తూ వారు గ్రాంట్ ఆఫ్ సైట్ క్లియరెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. అంటే మిగతా నెల్లూరు వద్ద కానివ్వండి, ఒరవకల్ వద్ద కానివ్వండి, భోగాపురం వద్ద కానివ్వండి, ఇటువంటి విమానాశ్రయాలకి సైట్ క్లియరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27/1/2016 ఇచ్చినటువంటి సైట్ క్లియరెన్స్. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్నీ నేనే చేశారని చెప్తా ఉన్నారు కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్కి ఏం సమాధానం చెప్తారు? 27 జనవరి 27, 2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ తర్వాత జీవో నంబర్ 64, ఇది చూసినట్లయితే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, దీనికి సంబంధించి ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడారు. మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా మరే ఇతర పదవులైనా పార్టీ నిర్ణయించిన వారికి మాత్రమే దొరుకుతుందని అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈవెన్ మండల్ పార్టీ ప్రెసిడెంట్లైనా కానీ నేను రికమెండ్ చేస్తానో, ఎవరో రికమెండ్ చేస్తానో, లేకుంటే ఎమ్మెల్యే అయినా రికమెండ్ చేస్తానో పదవులు రావట్లేదు. పలానోళ్ళకి అక్కడ మండల్ పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తే ముందులాగా పనిచేస్తున్నారా, మంచి పేరు ఉందా లేదా, జనాల్లో అతనికి మంచిగా ఉందా లేదా అని ఆలోచించి మండల్ పార్టీ ప్రెసిడెంట్లైనా కానీ వేరే ఇవన్నీ కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఎక్కడ కానీ నేనైనా కానీ నా ఆఫీస్ అయినా కానీ ఎక్కడ కానీ దీంట్లో ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఏదైనా ఉంటే ఎవరైనా నన్ను అడిగితే నేను పార్టీకి నేను సమాచారం ఇస్తున్నాను తప్పితే పార్టీ డిసిషన్ చేస్తుందని కూడా ప్రజలకు తెలుపుతున్నా. మీకు కావాల్సిన మండల్ పార్టీ ప్రెసిడెంట్నే పార్టీ వేస్తున్నారు, ప్రజలకి కావాల్సిన మండల్ పార్టీ ప్రెసిడెంట్నే వేస్తున్నారని కూడా మళ్ళీ తెలుపుతున్నా. నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు, ఏమన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే మీకు పలాని పని ఉంది,
నా పల్లెలో ఇలాంటి పని కావాలి, నా పల్లెలో ఫలాని ఇది కావాలి, మీకు రోడ్డు కావాలి, ఎలాంటి వర్క్ కావాలంటే మీరు నా దగ్గరికి రండి. కానీ రాజకీయానికి సంబంధించింది ఏదైనా ఉందంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారితో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వర్కులైనా కానీ అక్కడ పల్లెలకు కావాల్సిన సంబంధించిన వర్కులైనా కానీ నా పరిధిలో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేస్తాము అని మీ అందరికీ తెలుస్తూ, ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అందరం కూడా నడుపుకుంటుంటాం. సో అందరం కలిపి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎక్కడ కానీ గ్రూప్ రాజకీయాలకి నేను అవకాశమే ఇవ్వము అని మళ్ళీ ప్రజలకు తెలుపుతున్నా. గ్రూప్ రాజకీయాలకి నేను ఎంటర్టైన్ చేయను, నేను అది చేయదలుచుకోలేదని కూడా నేను అందరి వాడిని, అందరికీ పని చేయడానికి నేను ఉన్నాను తప్పితే ఒక్కరి కోసం పని చేయడానికి నేను లేను అనేది కూడా మళ్ళీ తెలుపుతూ, ప్రతి ఒక్కరికి పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. ప్రతి ఒక్కరికి మన జిల్లాని అభివృద్ధి చేయడం, నా పార్లమెంట్ని అభివృద్ధి చేయడమే నా ఫస్ట్ ఆకాంక్ష. ఇవాళ ప్రతి ఒక్క చిన్న సమస్యలు ఏ ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంది. నేను అందరికీ ప్రామిస్ చేసినట్లు ఎలక్షన్లో మాట ఏం చెప్పానో, ఎవరెవరు నన్ను గెలిపించి నా మీద చాలా వరకు నమ్మకం పెట్టుకున్నారో ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి చేయడంలో ఏలూరు పార్లమెంట్ ఫస్ట్లో ఉందని కూడా మీ అందరికీ తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. CMRF చెక్ చెప్పలేదు, అలా చెక్స్ ఉన్నాయి కదా. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మజ్జి శ్రీనివాసరావు వెనుకబడిన ప్రాంతమని చెప్పుకుంటున్న విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసే దిశలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంకు అంకురార్పణ చేసి 80% పైగా పనులను పూర్తి చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ భీమిలి ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు. జరిగిన ఈ కార్యక్రమం దరిమిలా మొట్టమొదటిగా మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ఏదైతే ఎప్పుడు వెనుకబాటు ప్రాంతం అని చెప్పే ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. అందుకే దీని ద్వారా 4వ తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వాలిడేషన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి, అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు ఎల్ఎండి సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరపున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా కొత్తగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ 4వ తారీఖు కార్యక్రమం అయిన వెంటనే
ఎప్పట్లాగానే అధికార పార్టీ వారు వారికున్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు. అనేక మాటలు ఆరోపణలు కూడా ఈ 5వ తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ 2 రోజులుగా జరుగుతున్న ప్రసార సాధనాల్లో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఈ ప్రాంత వాసులు అందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజు కమలాపురం నియోజకవర్గం వీరప్పు నాయనపల్లిలో నిర్వహించిన ఉల్లి రైతులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సవిత. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సవితకు ఘన స్వాగతం పలికారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, ధర తగ్గిపై రైతులు నష్టాల పాలవుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి నష్టపరిహారం అందిస్తుందని అన్నారు మంత్రి సవిత. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా హాజరయ్యారు.
मघस्य त्वा सेर्ष्णे मघाय त्वा मघस्य त्वा सेर्ष्णे मघाय त्वा मघस्य त्वा सेर्ष्णे यमाय त्वा मघाय त्वा सूर्यस्य त्वा तपसे देवस्त्वा सविता मध्वा नक्त्वा पृथिव्या सज्ञस्पृशस्पाहि आर्चरासे शोचरासे तपोसे अनाः धृष्टा पुरस्तादग्नेराधिपत्य आयुर्मेधाः पुत्रवते दक्षिणत इन्द्रस्याधिपत्ये प्रजां मेदोः सुषदा पश्चात् देवस्य सवितुराधिपत्ये चक्षुर्मेधा आश्रुतिरुत्तरतो भातुराधिपत्ये रायस्पोषं मेदोः यधतिरुपरिष्टात् बृहस्पते राधिपत्य ओजो मेधा विश्वाभ्यो मानाष्ट्राभ्यस्पाहि मनोरश्वासि स्वाहा मरुद्भ्यः परिश्रीयस्व देवः सज्ञस्पृशस्पाहि माधो माधो मधु दर्भो देवानां पिता मातेना ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.